ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు రాసి పెట్టుకో. ఎందుకంటే జన్మంతా సరిపడా శత్రుత్వం ఒక బొట్టు లేని స్త్రీ ఏడుపు వల్ల నీకు రాబోతోంది. అసలు ఆ బొట్టు లేని స్త్రీ ఎందుకు నీ మీద పగబట్టింది, ఎందుకు నీ మీద కక్ష కట్టింది, ఎందుకు నీ మీద పడి ఏడుస్తోంది, ఎందుకు నీకు శాపనార్థాలు పెడుతుంది, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి బిడ్డా. మరి ఇంత ఘోరంగానా? ఎందుకంటావు? ఎందుకంటే భర్త లేని ఒక స్త్రీ అంటే అందరికీ కూడా సానుభూతి ఉంటుంది, దయ ఉంటుంది, జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది. కానీ ఆ స్త్రీ నీ తండ్రి ఇలా అంటున్నాడు అంటే ఆ మాటల వెనుక ఎంత అర్థం దాగి ఉందో, ఎంత నీకు కూడా అర్థం దాగి ఉందో తెలుసుకో బిడ్డ. కారణం లేకుండా నీ తండ్రి ఒక్క మాట కూడా పొరపాటును కూడా ఎవ్వరి గురించి మాట్లాడాడు. అలాంటి నీ తండ్రి ఈరోజు ఇలాంటి హెచ్చరిక చేస్తున్నాడు అంటే నువ్వు జాగ్రత్త పడాలి కదా, మేలుకోవాలి. అందుకనే మరీ చెప్తున్నాను. ఎందుకనంటే బిడ్డ, ఇక్కడ నీ జీవిత గమనంలో ఎదురయ్యే అతిపెద్ద భయంకరమైనటువంటి శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి నీకు చెప్పబోతున్నా. అది కూడా అత్యంత లోతుగా చెప్పబోతున్నా. సాధారణంగా భూమి లాంటి మార్పు కలిగినటువంటి వ్యక్తిని నువ్వు కానీ నీ జన్మంతా సరిపడా శత్రుత్వం కానీ మారబోతోంది. ఇది ఈరోజు మొదలైంది కాదు తల్లి. నీ గత జన్మల కర్మఫలమో లేదా నీ అమాయకత్వమో కానీ ఎప్పటి నుంచో ఈ పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల నీ జీవితంలో అశాంతి నెలకొంటుంది. ఆ స్త్రీ ఎవరు, ఏం చేయబోతుంది, ఏంటి అనేది ఈరోజు బాబాగారి మాటల్లో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఒక కిలాడి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ వల్ల నీ జీవితంలో అశాంతి నెలకొంటుంది. అసలు అలా ఉన్న స్త్రీ, అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని ఆ స్త్రీ అంటే భర్త లేకుండా ఒక విధవ ఏడుపు నీ ఇంటి మీద పడితే ఎంత ఘోరంగా ఉంటుందో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటున్నావు. స్త్రీకి గౌరవం ఇవ్వటం చాలా అవసరం కూడా. అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవటం మనస్తత్వం, మానవత్వం. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క నీచమైనటువంటి బుద్ధి గురించి, ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి ఏడుపు ఉంటుంది చూడు బిడ్డ, అది నల్లరాయిని కూడా పగలగొట్టేస్తుంది. సహజంగానే నువ్వు చాలా మంచి మనసున్న వ్యక్తివి. ప్రేమగా పలకరిస్తే చాలు వారి కోసం నీ సర్వస్వాన్ని ధారపోసే రకానివి నువ్వు. కానీ ఇక్కడే ఒక చిక్కుందమ్మా. పైకి ప్రేమను ప్రదర్శించడం నీకు చేత కాదు, కానీ మనసు వెన్నలాంటిది. అయినా కూడా నీ మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది. దీన్ని ఒక ఉదాహరణతో నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అన్నం తిన్నావా అని అడగడానికి ముందు చాలా విషయాలు ఉంటాయి తల్లి. బిడ్డ, ఒకరు అమ్మా అన్నం తిన్నావా అని అనురాగంతో అడుగుతారు. కానీ నువ్వు ఎలా అడుగుతావు అంటే, ఇంకా అన్నం తినలేదా, ఏంటి ఇంత టైం అయింది, వచ్చి తిను అని చెప్పి కొంచెం గట్టిగా గద్దించినట్లుగా, గదమాయించినట్లుగా అడుగుతావు. అంటే లోపల నుంచి ఉంటుంది ప్రేమ.
వాళ్ళు అన్నం తినలేదు, వాళ్ళ కష్టంలో ఉన్నారని బాధ ఉంటుందని నీకు తెలుసు. మృదువుగా రాదు కానీ నీ మాట కఠినంగా మాట్లాడటం అది నీ అలవాటు తల్లి. అది నీ వల్ల అవతల వారు ఇది మీకు అహంకారంగా కనిపిస్తుంది. వారు గద్దింపు వెనుక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు భద్రత అనే విషయం చాలామంది కూడా అర్థం కాదు, అపార్థం చేసుకుంటారు. ఇంత కఠినంగానా ఎందుకు వీళ్ళు మాట్లాడతారు? ఎదుటి వాళ్ళకు అనిపిస్తుంది ఈ విధంగా. ఈరోజు అది తెలిసి చెందినటువంటి వ్యక్తి నువ్వు కావటం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటావు. కఠినాత్ములు కాదు, కానీ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు పెరిగినటువంటి పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్న పరిసరాలు నిన్ను అలా తయారు చేసాయి. చిన్న వయసులోనే నువ్వు అలా ప్రదర్శించాల్సి రావటం, చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తమ బలాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెట్టేశారు. చదువుకోవాల్సిన వయసులో జాబులు చేయటం, పని చేయటం, చదువుకొని అర్ధాంతరంగా మానేసి చదువును కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. చేశావు కూడా నువ్వు. ఇక్కడ బాధ్యత అంటే ఒకవేళ నువ్వు పనికే వెళ్ళాలని పని లేదు తల్లి, నీ చదువుని అర్ధాంతరంగా ఆపాలని పని లేదు. నీ కుటుంబ అవసరాలు కష్టాల్లో ఇంట్లో ఉన్నటువంటి గొడవలు అన్నీ చూసి ఒక ఆరితేరిపోయినటువంటి ఒక పెద్ద మనిషిలా తయారైపోయావు. చిన్న వయసులోనే ఇదంతా కూడా జరిగింది. అన్నీ చూసి అంటే తండ్రి అమ్మా నాన్న మధ్య గొడవలు రావటం, చిన్న చిరాకులు, వాళ్ళ మధ్య అనుమానాలు ఉండటం, లేదా తండ్రి సరిగ్గా సంపాదించక తల్లి స్కూల్కి వెళ్ళి 10 రూపాయలు 100 రూపాయలతో తెస్తే దాని మీద బీరంతా బ్రతకడం, ఇలా అలవాటు ఉండటం లేదు. డబ్బు లేదని చెప్పి అయిన వాళ్ళు కూడా వాళ్ళని చుట్టాలు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ చోట ఎక్కడో అనుమానాలు అవమానాలు పడటం, ఇరుగు పొరుగు వాళ్ళు తిట్లు, అర్థం చేసుకోక గొడవలు పడటం, అప్పుల వాళ్ళు మీదికి రావటం, ఇవన్నీ కూడా ఒక బాధ్యతలాగా చిన్నప్పటి నుంచి కూడా అర్థం చేసుకోవటం మొదలు పెట్టడం. అలా ఏంటంటే మనసు ఒక కఠినంగా మారిపోయింది. చిన్నప్పటి నుంచే కష్టాలన్నీ చూస్తూ వచ్చావు కదా, కాబట్టి ఒక బండలా మారిపోయింది మనసు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పి చూసావు, కొన్నిసార్లు చేశావు, కొన్నిసార్లు నీ వల్ల కాక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కూడా అలా ఉండిపోయావు. అయితే నీ తండ్రికి ఆసరాగా నిలవడానికి నువ్వు ప్రయత్నించావు. 1 రూపాయి సంపాదించి ఇవ్వాలని చెప్పి తప్పించిపోయావు. అసలు విషయం ఏంటో తెలుసా బిడ్డ? ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు నీ పట్ల ఇంతగా ప్రేమను కనపరచరు. అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళని అలా తయారు చేసి ఉన్నాయి. అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. తల్లిదండ్రులు నీ మీద ప్రేమ అని చెప్పట్లేదు బిడ్డ, అపారమైన ప్రేమ ఉంటుంది. ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, నువ్వు సంపాదిస్తున్నావు కదా, అవసరాలు తీరుస్తున్నావు కదా, ఒక బిడ్డలాగా తన కర్తవ్యం తను చేసుకుంటున్నాళ్లే అని చెప్పి ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ, నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన లేదా నీ వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలనే పిల్లల్ని ఉంచేస్తారు. అంతే తప్ప గీత దాటి పిల్లల్ని బయటికి దగ్గరకు వచ్చి నిన్ను కౌగలించుకొని నువ్వు పడుతున్న కష్టం నాకు తెలుసురా అని చెప్పి మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎలా అంటే, చదువుకోవటం వల్ల కావచ్చు, లేదా చదువు లేకపోవడం వల్ల కావచ్చు, అలా దగ్గరగా తీసుకోవడం చేత కాక వాళ్ళ మీద ప్రేమ చూపించలేకపోవటం కావచ్చు. అంతేకాని మరి వేరే కారణం అయితే కాదమ్మా. దీనివల్ల ఒక రకమైనటువంటి ఒంటరితనం నీలో ఏర్పడింది. మొండి పట్టుదల అనేది ఏర్పడింది. ఏది వచ్చినా సరే నేను ఎదుర్కోగలనే అన్నంత ఒక ధీమా కూడా నీకు వచ్చింది. అయితే సమాజం నుండి, జీవితం నుంచి నువ్వు ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నావు బిడ్డ. మనుషుల నిజస్వరూపాలను నువ్వు చాలా త్వరగా పసిగట్టగలవు. ఆరితేరిపోయావు కదా, పరిస్థితులను చూసి కానీ తెలిసినా మౌనంగా భరిస్తావు. కానీ నువ్వు ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయి నిన్ను నువ్వు కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తావు. కుటుంబం కోసం నువ్వు కొన్ని విషయాలన్నీ పైకి ఎప్పుడూ చెప్పుకోవు, కష్టమని చెప్పవు. నీ జీవితంలో అనుభవించాల్సినటువంటి సుఖాలను వదులుకొని నీ వాళ్ళు బాగుండాలి అని చెప్పి కోరుకుంటావు. దురదృష్టవశాత్తులో కూడా నువ్వు ఎంత చేసినా సరే ఎదుటివారు మాత్రం నీ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. నువ్వు ఒక కొత్త కారు కొన్నా, ఏదైనా సరే వస్తువు కొన్నా కూడా, ఇంట్లో శుభకార్యం చేసినా, నువ్వు ఒక మంచి పట్టు చీర కొన్నా, లేదంటే ఇంటికి కావాల్సినటువంటి మగవారైతే ఏదైనా ఒక వస్తువు కొన్నా, బంధువులు ఏడుపులు బయట వారి కంటే కూడా ఇంట్లోని వారు నీ ఒక స్త్రీ పాత్ర అనేది నీ గురించి ఆలోచిస్తే బిడ్డ, ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఆ స్త్రీ పాత్ర గురించి నువ్వు ఆలోచిస్తే, ఆ స్త్రీ అనేది చాలా
ఘోరమైనటువంటి నీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు, నీ జీవితంలో ఎదురయ్యే విచిత్రమైనటువంటి పరిస్థితిలో కంటికి కనిపించని శత్రుత్వాలు, మనస్తత్వంలోని లోటుపాట్లను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైనటువంటి ఒక కథ. ఇదైతే ఎందుకంటే సహజంగానే మొండి పట్టుదల కలిగిన నువ్వు హృదయం చాలా సున్నితమైంది. నువ్వు పడే కష్టాల్లో, నువ్వు అనుభవించే బాధలు ప్రపంచానికే సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రకమైనటువంటి ఒక మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నావు నువ్వు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో నీకు జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదురవుతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు బిడ్డ, నీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, నీ రక్త సంబంధీకురాలు లేదా నీ ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వటం ధర్మం, కానీ ఆ స్త్రీ ప్రవర్తన వల్ల, ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల నీ పతనం నువ్వు కావాలని కోరుకునే మనస్తత్వం ఉంది. కాబట్టి ఇక్కడ కఠినంగా నువ్వు మాట్లాడాల్సి వస్తుంది బిడ్డ. సాధారణంగా ఒక స్త్రీ భర్త లేనప్పుడు ఆమెను ఎదుటివారు గౌరవించాలి, అయిన వాళ్ళు ఆదుకోవాలి. కానీ ఆ పరిస్థితిని అడ్డం తిరుగుని నీ ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నరదృష్టి వల్ల ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కకుండా పోతుంది. నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే నువ్వు ఆమెకు దాసోహమయ్యే ఒక రకము కాదు. ఎవరైనా కాస్త ప్రాణాలైనా ఇస్తాం, కానీ నీకు ఒక చిన్న విషయం లోపం ఉంది బిడ్డ. అదేంటి అంటే నువ్వు ప్రేమను ప్రాణాలైనా ఇస్తావు, ఆ ప్రేమను పైకి చూపించవు. నీ మాట తీరు కొంచెం కటువుగా ఉంటుంది. కరిగించుకుంటూ కుటుంబానికి వెలుగునిస్తావు, కానీ నువ్వు చేసే త్యాగాన్ని ఎవ్వరూ గుర్తించరు. పైగా బయట వ్యక్తులు నువ్వు ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక మంచి చీర కొన్నా, ఒక స్థలం కొన్నా కూడా కుళ్ళుకుంటారు తల్లి. ఈ ఏడుపులన్నీ కూడా బయట వారి నుంచి కంటే కూడా నీ సొంత మనుషులే నీ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. నువ్వు నమ్మే రక్త సంబంధికులే నీ వెనక గోతులు తవ్వుతున్నారు. ముఖ్యంగా ఆ స్త్రీ, ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు నీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి. మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావటానికి, మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవటానికి ఆ నెగిటివ్ ఎనర్జీనే కారణం. అవసరమైనప్పుడు వాళ్ళు పట్టుకుంటుంది, పని తీరాక నువ్వు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తుంది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది. ఇటువంటి నరదృష్టి మరియు నరఘోష నుంచి నువ్వు బయటపడాలంటే కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించు బిడ్డా. ఈ సంవత్సరం నీ మనసులో నీకు ఏం చెప్తుందో ఆలోచించు. అది అవసరమా కాదా అని ఆలోచించు. ప్రతి ఒక్కరిని అతిగా నమ్మి నీ ఇంటి గుట్టును బయట పెట్టుకోకు. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి బిడ్డ. వారానికి ఒకసారో, నెలకు 2 సార్లు నువ్వు నీ సాయి మందిరానికి వెళ్ళు. నీ సాయి సమక్షంలో కాసేపు గడుపు. అక్కడి నుంచి దునిలో ఉన్నటువంటి నీ సాయి విభూతిని తీసుకొని కొంచెం నుదుటిన ధరించు. ఎలాంటి జనాల ఏడుపులో నరదిష్టి, నరఘోష అవి ఏవి కూడా నీ దరి చేరవు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఈ మధ్య చీటికి మాటికి వస్తూనే ఉన్నాయి. గమనించు బిడ్డ. ఏ చిన్న కారణమైనా ఉండదు తల్లి. అకారణంగా చిన్న విషయానికే తగులాడుకుంటూ, కొట్లాడుకుంటూ, అవమానాలు చేసుకుంటూ, అనుమానాలు పెంచుకుంటూ, అపోహలకు పోయి అపార్థాలు చేసుకొని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి దాని మీద కూడా నువ్వు మనసు పెట్టి, ఎప్పుడైతే భార్య నీ భాగస్వామితో నువ్వు కలిసి వచ్చి నీ సాయి మందిరంలో ఒక 10 నిమిషాలు మనసుని ప్రశాంతంగా మార్చుకో. జనాల ఏడుపులు వచ్చినటువంటి నీ మీద అలాంటి నరదృష్టి, చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. ఒక రక్షణ కవచం నీ చుట్టూ నేను ఏర్పరిచి పంపిస్తాను బిడ్డ. ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండదు, బిడ్డలకి ప్రశాంతత ఉండదు తల్లి. ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రశాంతత ఉండదు, అనురాగం తగ్గిపోతుంది, మీ మధ్య అనుమానాలు పెరిగిపోతాయి, అపార్థాలు పెరిగిపోతాయి, సంసారం విచ్ఛిన్నమైపోతుంది. ఇలాంటి వాళ్ళ కళ్ళు, ఇలాంటి వాళ్ళ ఏడుపులు పడటం వల్ల సంసారంలో చీలిక మొదలవుతుంది. మొదటిగా బంధాల మధ్య చీలిక ఏర్పడుతుంది. జాగ్రత్త. బంధాలన్నీ బాగుంటేనే కదా ఎన్ని కష్టాలనైనా కూడా నువ్వు ఎదుర్కోగలవు, తట్టుకోగలవు. బంధాల్లో బలం తగ్గిందో, బంధాల్లో బలహీనత పడ్డాయో, ఒక చిన్న పరిస్థితి వచ్చినా కూడా నువ్వు చాలా చిన్నాభిన్నం చేసేస్తుంది నీ కుటుంబాన్ని. మీ బంధాలు ఎంత బాగుంటాయో, ఎంత కష్టాలైనా, ఎంత తుఫానైనా, ఎంత సునామీ అయినా కూడా ఎదుర్కోగలరు. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో బిడ్డ. అప్పుడప్పుడు నీ కుటుంబంతో ఒక్కసారి నీ సాయి సన్నిధిలోకి ఒక 10 నిమిషాలు గడిపి వెళ్ళు. ప్రశాంతంగా ఉంటుంది. మనసులో చికాకులు, చిరాకులు, ఆవేశాలు అన్నీ తగ్గిపోతాయి. ఒక ప్రేమను నింపి పంపిస్తాను. కాబట్టి అప్పుడప్పుడు నీ సాయి మందిరానికి వచ్చి నీ సాయి ఎదురుగా ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్తూ ఉండు బిడ్డ. ముఖ్యంగా ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో బంధాలతో మాట్లాడేటప్పుడు, బంధాలతో మెలిగేటప్పుడు కోపము, ఆవేశము, చిరాకు అవన్నీ కూడా చూపిస్తే బంధాలన్నవి బలహీనపడిపోతాయి. వాళ్ళ మనసులు బాధపడతాయి. బయట ఎన్నో చిరాకులు ఉండొచ్చు, చికాకులు ఉండొచ్చు. వాటిని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద రుద్దితే ఇంట్లో వాళ్ళు ఎవరి మీద చూపిస్తారు తల్లి? బయట ఏమన్నా వదిలేసేయి.
గుమ్మం బయటే వదిలేసే, ఇంట్లోకి చిరునవ్వుతోరా, ప్రేమను తీసుకోరా. కోపం మంచి ప్రేమ అనే కానుకను వాళ్ళ కోసం అందించు. ఎందుకంటే కోపాన్ని బయటే వదిలేసి అదుపులో ఉంచుకోవటం ముఖ్యం తల్లి. నీ మంచి మనసును కోపం కప్పేయకుండా చూసుకో. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం నీ సాయి విభూదిని నుదుటిన రాసుకొని వెళ్ళు, దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ప్రతి అమావాస్యకి కూడా దిష్టి తీయించుకోవటం అలవాటు చేసుకో. ఇలా చేయటం వల్ల నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అదృష్టం నీ తలుపు తడుతుంది. నువ్వు పడే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించే రోజులు త్వరలోనే ఉన్నాయి బిడ్డ. ధైర్యంగా ముందుకు సాగు. రక్త సంబంధంతో పాటు నీ ఇంటి పేరును పంచుకున్న వ్యక్తి ఆమె భర్తను కోల్పోయిన బాధలో సానుభూతి పొందుతూనే తెర వెనుక కుట్రలు పన్నుతూ ఉంటుంది. నీ మంచితనంతో ఆమె అవసరాలను ఆమె మాత్రం ఎప్పుడు సర్వస్వం అయిపోవాలని కోరుకుంటుంది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది. అవసరానికి కాళ్ళు పట్టుకోవటం, అవసరం తీరాక ఆమె జుట్టు పట్టుకోవటం ఆమె నైజం తల్లి. నీ సంపాదన అంతా కూడా ఆమె చేతుల్లో పోయాలని చెప్పి, నువ్వు ఆమెకు బానిసగా ఉండాలి అని చెప్పి ఆమె తపన. నీ దిగులు చూసి ఆమె పడే అసూయ వల్ల నీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్ధలు రావటం, పిల్లల ఆరోగ్యం క్షీణించడం, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం, వీటన్నింటికీ కారణం నరదృష్టి. నరదృష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొట్టేస్తుంది బిడ్డ. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ కొత్త సంవత్సరంలో కొన్ని మార్పులు అనేది చేసుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగాలకు తగిన ఫలితం అనేది నీకోసం నువ్వు జీవించడం మొదలుపెట్టు. నీ జేబులో రూపాయి ఉంచుకో, ఆలోచించు. అనవసరమైన ఖర్చు కాదు కదా ఇది, అవసరమైన వ్యక్తులకే కదా నేను పెడుతున్నాను అని ఆలోచించు. అనవసరమైన వ్యక్తులకు, ముఖ్యంగా కృతజ్ఞత లేని బంధువులకు ధనాన్ని ధారపోయకు. అది నీ కష్టం. నిజంగా కష్టంలో ఉన్నవాళ్ళ అలా అయితే డబ్బు అవసరం ఉందా, ఆదుకో. అంతేకాని వాళ్ళ అవసరానికి మించి వాడుకుంటూ ఉంటే నువ్వు జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు వాళ్ళు నిజమైన వారిలో, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులో గుర్తించు. స్నేహితులైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది బిడ్డ, హద్దులో ఉంచు. అతిగా నమ్మి నీ ఇంటి గుట్టు బయట పెట్టకు తల్లి. నువ్వు ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి. చెప్పాను కదా, అప్పుడప్పుడు అయినా సరే భగవంతుడు ధ్యానం చేసుకొని, సాయి ధ్యానం చేసుకొని సాయిని స్మరించు. మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పోతాయి. కోపం, ఆవేశం అన్నీ తగ్గుతాయి. ఎదుటి వాళ్ళు ఏడుపులు నీ మీద పడకుండా పోతాయి. ఈ జాగ్రత్తలు నువ్వు తీసుకున్నావంటే నిన్నెవ్వరూ కూడా ఏమీ చేయలేరు బిడ్డ. ఎందుకంటే సాయి నీకు తోడుగా ఉన్నాడు కదా, నీ నీడగా ఉన్నాడు, నీ రక్షగా ఉన్నాడు. ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్పాను అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. నీ కష్టాన్ని అనవసరంగా కృతజ్ఞత లేని మనుషులకి ధారపోయకు అని. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. అన్నీ చెప్పి మాత్రమే చెప్పాను తల్లి. జాగ్రత్తగా ఉండమ్మా. నీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ సాయి అన్నీ చూసుకుంటాను. నీ బాబా మీద నమ్మకంతో ఉండు బిడ్డ. నీకు అంతా కూడా మంచిగా జరిగేలా చేస్తాను. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.